ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం వివాదంపై హిందూ సంఘాల స్పష్టీకరణ. ప్రభుత్వ స్థలం ఆక్రమించి గుడి నిర్మించిన ఆరోపణలు హిందూ సంఘాలు ఖండించాయి. వెంకటేశ్వర స్వామి దయతో భక్తుల విరాళాలతో నిర్మించిన ఆలయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాస్పదం చేయొద్దని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న భూమి ప్రభుత్వం మఠం భూమికి ఎందుకు వస్తుందని, ఇందులోనే ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. రోడ్డును ఆక్రమించలేదని, ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా సహకరించి గుడి నిర్మించారని స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల ఆరాధన స్థలం, రాజకీయ వేదిక కాదని కిరణ్ కుమార్ హితవు పలికారు. ఏడుకొండల స్వామికి ఆయన స్థలంలో ఆయన గుడి ఆయన ఆధ్వర్యంలోనే వెలయడానికి కూడా అనుమతులు కావాలో అంటూ కొంతమంది రాతలు రాయడం చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. మొత్తానికి నాకు గత 4 రోజుల క్రితం వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో ఆ వార్త అది అబద్ధం, అది పూర్తిగా అవాస్తవం. ఒకరు ఇద్దరు స్వార్థం కోసం వచ్చినటువంటి ఆ వార్తను ఖండించడం కోసమే ఈ రోజు ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ట్రస్ట్ తరఫున ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. వాస్తవం ఏమిరా అంటే, ఇది ఏదైతే మ్యాప్ ఉందో, ఈ ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించి ఏదైతే మ్యాప్ ఉందో ఫస్ట్ చెప్పేది మళ్ళీ ఖాళీ కబుర్లు రాస్తూ ఒకరి మీద నిందలు వేస్తూ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద నిందలు వేశాడు. నేను ఈ విలేకరుని అడుగుతున్నా, ఖచ్చితంగా ఇతరైనా పాకిస్తాన్ చెందినవాడా, బంగ్లాదేశ్ చెందినవాడా? ఒక గుడి పైన, అది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గుడి పైన ఇలాంటి అపవాదు వేయడం చాలా బాధాకరం. దానికి మీద మళ్ళీ వివరణ ఇచ్చుకోవాలనుకోవడం చాలా వేదన కలిగిస్తోంది. ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా దయచేసి మీకు మ్యాప్ కూడా మేము పంపిస్తాం ఏది అనేది. ఇక్కడ రోడ్డు అనేది లేదు. తను యూత్ హాస్టల్ ఎవరైతే కంప్లైంట్ చేశాడో అతనికి ఆ పక్క దక్షిణ వైపు ఉంది రోడ్డు. దక్షిణ వైపు రోడ్డు ఉంటే అతను పోలీసు వాళ్ళతో గొడవలు పెట్టుకుని పోలీసు వాళ్ళని బ్లాక్ చేయాలని చూస్తే వాళ్ళు దాన్ని క్లోజ్ చేసి మొత్తం డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ భూమి అంతా కూడా పోలీసులకు సంబంధించింది, ఇచ్చింది. ఎప్పుడు 90s లో ఇచ్చారు, కానీ ఇప్పుడు మొన్నటి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు తనకు దారి లేకపోతే ఇదే అర్బన్ ఎంఆర్ఓ గారు ఎవరైతే తన మీద అర్బన్ ఎంఆర్ఓల మీద అలిగేషన్ చేశాడో అదే అర్బన్ ఎంఆర్ఓ గారు దయతలిసి ఇక్కడ రోడ్డు ఇచ్చారు. దయతలిసి రోడ్డు ఇస్తే అది హక్కుగా భావించి నాది అంటూ అతను ఈ పవన్ శ్యామ్ సుందర్ నాయుడు అనే అతను 60 సెంట్లు కబ్జా చేసినటువంటి మఠం భూమికి సంబంధించిన అతను, వీళ్ళు కలిసి కుట్రపూరితంగా కొంతమందికి 2-3 డబ్బులు ఇచ్చి మరి దీనిపైన అపవాదు చేస్తున్నారు. దయచేసి నిజానిజాలు ప్రజలు తెలుసుకోవాలి. ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మన వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భూమి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి భూమిలో 100 కోట్లతో కట్టినటువంటి ఒక బిల్డింగ్ లో తిరుపతి సంబంధించినటువంటి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అక్కడ జరుగుతుంది. తిరుచానూరులో భక్తులు ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయల డబ్బులతో అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటే అదే ప్రభుత్వ భూమిలో ఒక గుడి కట్టుకోవడానికి ఎందుకు అబ్జెక్షన్? ఈ అధికారులు కూడా ఆలోచించాలి ఒక్కసారి. దయచేసి ప్రతి అధికారిని వేడుకుంటున్నా, ప్రతి ఒక్కరిని ప్రాధాన్యపడుతున్నా, దీనిని ఇంతటితో ఈ చెత్తరాతలు రాసే వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకొని ఇలాంటి తప్పుడు వార్తలు రాయకుండా ఇట ప్రభుత్వం మీద, దేవుడి మీద అబాండాలు వేసే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని మరియు కార్పొరేషన్ కమిషనర్ మేడం గారిని కూడా నేను ప్రాధాన్యపడుతున్నా. గోవిందా.